నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్ లో ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా కొంచెం స్పైసీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు మీ ఇంట్లో కనుక స్వీట్ కార్న్ ఉంటే కనుక చాలా సింపుల్ గా మనం బయట చాలా అమౌంట్ పెట్టి కొనుక్కునే బటర్ స్వీట్ కార్న్ అలాగే మసాలా స్వీట్ కార్న్ ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే కొంతమంది బటర్ కానీ మసాలా కానీ ఇష్టపడని వాళ్ళకి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలా స్వీట్ కార్న్ తీసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చాక్ కానీ సిజర్ కానీ తీసుకుని ఇలా సెంటర్ లో పెట్టేసి మీరు అటు ఇటు కదుపుతూ ఉంటే గనక చాలా ఈజీగా రెండు ముక్కల కింద మనకి సపరేట్ అయిపోతుందండి. ఈ చిట్కా ఆల్రెడీ ఎవరికైనా తెలిసుంటే గనక కామెంట్ చేసేయండి. మీరు చాక్ మరి పదునుగా లేకుండా చూసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్ గా మనం ఇలా సపరేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంక మనం చాలా సింపుల్ గా గింజల్ని సపరేట్ చేసేసుకోవచ్చు. మీకు కూడా ఈ చిట్కా నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. ఇలా మనం మొత్తం అన్ని గింజలు కూడా సపరేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ గింజల్ని ఉడకబెట్టుకోవడానికి కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో ఈ గింజలన్నీ వేసేసుకుని సరిపడా వాటర్ వేయాలి. వాటర్ క్వాంటిటీ అనేది ఇలా గింజలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. మసాలా స్వీట్ కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో ఇలా స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్పైసీ తక్కువ తినే వాళ్ళు ఇక్కడ నేను చూపించే కొలతల్లో కాకుండా కొంచెం తగ్గించుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోండి. అలాగే స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన కొలతలు కరెక్ట్ గా సరిపోతాయండి. ఇలా మొత్తం అన్ని కూడా బాగా స్వీట్ కార్న్ కి పట్టేలాగా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసేటప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. ఇలా కరెక్ట్ గా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్ గా మసాలా స్వీట్ కార్న్ ని ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నెక్స్ట్ మనం బటర్ స్వీట్ కార్న్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బౌల్ తీసుకుని ఇలా స్వీట్ కార్న్ ని యాడ్ చేసుకుని వేడి మీద ఉన్నప్పుడే బటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడరు, మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, చాలా సింపుల్ గా మనం బయట ఎంతో రేటు పెట్టి కొనుక్కుని 2 రకాల స్వీట్ కార్న్ రెసిపీలను ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది బటర్ కానీ మసాలా కానీ ఇష్టపడని వాళ్ళకి మనం ఉడకబెట్టేటప్పుడు లైట్ గా సాల్ట్ యాడ్ చేస్తున్నాం కదా, వాటితోటే ఇంకా సాల్ట్ యాడ్ చేయకుండా బటర్ యాడ్ చేయకుండా లైట్ గా మీరు మిరియాల పొడి వేసేసుకుని మిక్స్ చేసుకుని ఇచ్చేసారంటే చాలా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారండి.